ఆశీర్వాద అభిషేక కూడిక నవంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. మీరు యేసుతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కొంతమంది స్వస్థత కోసం, కొంతమంది అద్భుతం కోసం, కొంతమంది ఆర్థిక వనరుల కోసం, అప్పుల నుండి బయటపడాలని, నేను మ్యారేజ్ అయింది కానీ నాకు సంతానం లేదని, లేకపోతే నా కుటుంబం కట్టబడాలని, నా జీవితం ఆశీర్వదించబడాలని, నాకు స్వస్థత కలగాలని, నా యొక్క భయం అన్నిటి నాకు విడుదల కలగాలని, ఇలాగ రకరకాలుగా అవసరాలతో మనం దేవుని వెతుకుతా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. కానీ అవసరమైనదంతా ఒకటే. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా ఇది మాత్రం వాస్తవం. అవసరమైనది ఒక్కటే. అది ఏంటంటే నువ్వు దేవునితో ఉండటం. నువ్వు కనుక ప్రభుతో ఏకమవుతే, నువ్వు కనుక యేసులో ఉంటే ఖచ్చితంగా నీకు అన్ని సమకూడి వస్తాయి, నీకు మేలు జరుగుతాయి. పర్టికులర్గా నీకు పలానా ఆ మేలు కలగాలని, స్వస్థత జరగాలని, అద్భుతం జరగాలని, విడుదల కలగాలని, ఆర్థిక వనరుల నుండి బయటపడాలని, నువ్వు ఈ భూ సంబంధమైన వాటి కోసం దేవుని వెతకాల్సిన అవసరమే ఉండదు, అడగాల్సిన అవసరమే ఉండదు. యేసుతో ఉండకూడదు. నీకు సంపూర్ణంగా సమస్తమును దేవుడు నీకు అడగకుండానే నీకు ధారాళముగా ఇస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోరుతున్నారు తప్ప దేవుణ్ణి కోరుకోవట్లేదు. ఒక ధనవంతుణ్ణి 10 రూపాయలు అడిగితే నీకు 10 రూపాయలు ఇస్తాడు. అతనే నువ్వు కోరుకుంటే అతను సొమ్మంతా నీదైపోతుంది. ఇది ఎప్పుడు విశ్వాసులకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ప్రభు అంటున్నాడు, ఇవంతా అన్నీలు వెతుకుతున్నారు. నీకు ఏం కావాలో పరలోక తండ్రికి తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వచనాలు చదివితే ఇవన్నీ అన్నీలు వెతుకుతున్నారు, అన్నీలకు తెలుసు. నువ్వు పక్షులు చూడు, నేను సృష్టించిన పక్షులు చూడు. పక్షులు విత్తవు, కోయవు, కానీ వాటికి పరలోక తండ్రి ధారాళంగా సమస్తాన్ని ఇస్తున్నాడు. నీకెందుకు దేవుడు ఇవ్వడు? నువ్వు పక్షుల కంటే విశేషమైన వారని లూకా సువార్తలో రాయబడి ఉంది. మన పక్షుల కంటే విశేషమైన వారము. పక్షుల్ని దేవుడు ఎప్పటికప్పుడు దాని ఒక అవసరాలు కోరి దేవుడు తన అవసరాన్ని తీరుస్తా ఉంటే నీకెందుకు అద్భుతం జరగదు? లూకా సువార్త చదువుతాం 12వ అధ్యాయం 23. ప్రాణము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతి విచారించుడి, కాకులు సంగతులను విచారించుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. నిజంగా ఈ వాక్యాన్ని గనక మీరు నమ్మితే, ఈగలోగ మట్టుకు ప్రభువునందు నిరీక్షించిన వారే ఉండరు. బైబిల్లో 1 కొరింథీ పత్రిక 15-19 రాయబడి ఉంది. ఈగలోగ మట్టుకు ప్రభువునందు నిరీక్షించిన వారి మడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులై ఉండిపోతాం. కాకి దేవుడు జ్ఞానం కూడా ఇచ్చాడు, చాలా జ్ఞానం. కాకి ఎక్కువ మురికిలో తిరుగుతూ ఉంటుంది, కావాలంటే శవం దగ్గర కూడా కూర్చుంటుంది. కాకి త్వరగా ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుందంట. తన బాడీలో ఇన్ఫెక్షన్ అయింది, తనకు ఒంట్లో బాగలేదంటే సరాసరిగా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? చీమల దగ్గరికి వెళ్ళిపోతుందంట. ఎందుకు చీమల దగ్గరికి వెళ్తాయంటే, చీమ నుండి వెళ్ళడే ద్రవం ఏదైతే ఉందో దానికి యాంటీబయాటిక్ అనమాట. అది అలా కొరుకుతూ ఉంటే, చీమలు యూసులో కొరుకుతాయి కదా, అలా కొరుకుతూ ఉంటే ఆ చీమల నోటి నుండి వెళ్ళడే
యాసిడ్ ఏదైతే ఉందో, ద్రవం ఏదైతే ఉందో, అది బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ చంపేస్తుందన్న. తనకు బాగైపోయా అని చెప్పిన తర్వాత మరలా ఏమైపోతుందంటే మరలా ఎగిరిపోతుంది అన్నమాట. ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. మీకైతే ఒక ఇన్ఫెక్షన్ అంటే బాడీ ఇన్ఫెక్టెడ్ అయింది, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, యాంటీబయాటిక్ వాడతారు. కానీ కాకులనికి ఏ డాక్టర్ ఉన్నారు చెప్పండి? పరమ వైద్యుడు ఉన్నాడు. ఆ జ్ఞానం ఎంత పెద్ద జ్ఞానమో చూడండి. కాకిని పుట్టించిన వాడు గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాను. మరొక వైపు కాకి కంటే, పక్షుల కంటే నువ్వు ఎన్నో వేల రెట్లు శ్రేష్టమైన వాడు. నీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తాడు, తెలివి కావాలంటే తెలివి ఇస్తాడు, స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు, విడుదల కావాలంటే విడుదల ఇస్తాడు, క్షేమం కావాలంటే క్షేమం ఇస్తాడు. నీకు ఏం కావాలన్నా ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికముగా నీకు ఇవ్వటానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ నుండి ఆయన ఆశించేదంతా ఒకటే, ఏంటంటే నువ్వు యేసుతో ఉండాలి. 12 మంది అపోస్తలులను దేవుడు పిలిపించి, నేను మీకు ఏ సేవ చేయాలో మీ సేవ ఏంటో మీకు అప్పగిస్తాను రండి అని చెప్పి ఒక మందిరాన్ని, పెద్ద సంఘాన్ని ప్రభు అప్పగించలేదు. మొదటిగా ఏమంటున్నాడంటే మీరు నాతో ఉండాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 3:13. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. ఇష్టమైన వారు 12 మంది అపోస్తలుని ఇష్టమైన వారుగా వర్ణిస్తున్నాడు. ఎందుకు రమ్మన్నాడంటే బైబిల్ చెప్తుంది తనతో పాటు ఉండటానికి. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? భక్తి చేస్తే అదేదో దేవుడికి కలిసి వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. నువ్వు భక్తి చేస్తే నీకే ఆశీర్వాదం. నువ్వు దేవుడితో ఉండటానికి తీర్మానించి ముందుకు సాగితే నువ్వే దీవించబడతావు, నువ్వే మేలు పొందుకుంటావు, నువ్వే వర్ధిల్లుతావు. నేను నా మేలు కోసమే నేను భక్తి చేస్తున్నాను, నా మేలు కోసమే నేను ప్రయాసపడుతున్నాను, నా మేలు కోసమే నేను ఉపవాసం ఉంటున్నాను, నా మేలు కోసమే నేను సమయాన్ని దేవునికి నేను కేటాయిస్తున్నాను అని భావన నీలో ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ భక్తి ఎక్స్పెండ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే, నేను భక్తి చేస్తే దేవుడికి లాభం, దేవుడికి ఏమి లాభం? నేను భక్తి చేస్తే దేవుడు బాగుపడతాడు. నేను భక్తి చేస్తే దేవుడు రాజ్యం ఏదో వ్యాపించుతున్నట్టుగా, దేవునికి క్షేమం కలిగినట్టుగా, దేవుడు గొప్ప చేయబడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. చాలా పెద్ద పొరపాటు అది. నువ్వు భక్తి చేస్తే నువ్వు దేవుడితో ఉండటానికి, ప్రభుతో ఉండటానికి నువ్వు ఏ తీర్మానం అయితే తీసుకుంటావో, ఇనిషియేటివ్ ఏదైతే తీసుకుంటావో అది నీకే ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు చేసే భక్తి అంతా దేవుని కోసమో, ఇతరుల కోసమో, సంఘం కోసమో కాదు. భక్తి చేయటం వలన బాగుపడేది ఎవరంటే నువ్వు. ఆ భావన ఎప్పుడైతే నీలో వస్తుందో, నేను ప్రార్థన చేస్తే నాకే ఆశీర్వాదం, నేను దేవునికి సమీపిస్తే నాకే ఆశీర్వాదం, దేవుని స్వరం వింటే నాకే ఆశీర్వాదం, దేవుడికి ఇంకా నేను సమీపించకూడదు, ఇంకా నేను బాగుపడతాను, ఇంకా నేనే మేలు పొందేది నేనే, సంఘం కాదు, మా పక్కన ఉన్నవాళ్ళు కాదు, దేవుడు కాదు అనే భావన ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడు భక్తి విషయంలో తీవ్రత చూపిస్తాం. భక్తికి మగుడం ఏదంటే ఒక వ్యక్తి యేసుతో ఉండటానికి వాంఛించటం, ఆశపడటం, తప్పించటం. నేను యేసుతో ఉండాలి, యేసుతో నడవాలి, యేసుతో ఉండాలి, యేసు స్వరం వినాలి, యేసుతో నేను శాశ్వత కాలం ఉండిపోవాలని ఎవరు అనుకుంటున్నారో వారే ధన్యులు అవుతారు. పరలోకానికి నరకానికి ఒక చిన్న డెఫినేషన్ ఇవ్వగలుగుతా నేను. యేసు ఉన్న స్థలము పరలోకం, యేసు లేని స్థలం నరకం. ఒక మనిషిలో యేసు ఉన్నాడంటే ఆ వ్యక్తి పరలోకం, ఆ వ్యక్తిలోనికి పరలోకం వచ్చినట్టే, ఆ వ్యక్తి పరలోకం కలిగి ఉన్నట్టే,
ఆ వ్యక్తి స్వర్గం కలిగి ఉన్నట్టే, ఆ వ్యక్తి పరలోకపు అనుభవాన్ని పొందినట్టే, ఆ వ్యక్తి యేసుతో ఉన్నట్టే, ఆ వ్యక్తి పరలోకపు మహిమను అనుభవించినట్టే. ఏ వ్యక్తులైతే యేసు లేడో ఆ వ్యక్తి నరకం అనుభవించినట్టే. ఆస్తిపాస్తులు ఉన్నా, డబ్బు ఉన్నా, స్నేహితులు ఉన్నా, బంధువులు ఉన్నా, తోడపుట్టినోళ్ళు ఉన్నా, కుటుంబం ఉన్నా, అది ఏది ఇవ్వలేని సంతోషం యేసు వలన కలుగుతాయి. కాబట్టి యేసు లేని జీవితం నరకమైపోతాయి. రాజకీయ నాయకులకు, ఒక్కొక్కరు రాజకీయ నాయకులకు ఎన్ని కోట్లు ఉంటాయి తెలుసా? 1000 కోట్లనే లెక్కలు ఉంటాయి. గవర్నమెంట్కు చూపించేదంతా, లెక్కలకు వచ్చేదంతా 100 పాయింట్ మాత్రమే. ప్రతి రాజకీయ నాయకుడుకు 99% ప్రతి రాజకీయ నాయకుడుకు 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి. ఎన్ని 1000 కోట్ల ఆస్తులు ఉన్నా వాళ్ళ దాగం తీరదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. దాగం తీరదు. ఏ దాగం తీరదు, ఏ ఆశ, ఏ కోరిక తీరదు. కానీ యేసును కలిగి ఉన్న ఒక వ్యక్తిలో ఏమి లేకపోయినా ఆయన సంతృప్తితో ఉంటాడు. ఏమి లేకపోయినా ఆయన సంతోషిస్తాడు. ఏమి ఉన్నా లేకపోయినా ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఆయన లైఫ్ విశ్వాసంగా ఉంటుంది. ఆయన లైఫ్ దీవెనకరంగా ఉంటుంది. ప్రభుత్వం మనం ఉన్నప్పుడు, ప్రభు కోసం, ప్రభుతో మనం ఉండాలనే ఆశతో ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనలో స్పష్టమైన ప్రత్యేకమైన కొన్ని సూచనలు కనబడిపోతాయి. ఆ మొదటి సూచన ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడితో ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు అంటే మొదటి సూచన ఏంటంటే, వాడు అందరికంటే అధికముగా ఆత్మీయంగా ఫలించటానికి ప్రారంభిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి 1 నుండి 7 వచనాల్లో ప్రభు చెప్పే మాట అదే. Those who are abide with him, they will have the fruitful life. They will be fruitful to all. వాళ్ళందరికంటే, అందరిలో వాళ్ళు ఫలించే జీవితం జీవిస్తారు, ఫలభరితమైన జీవితం జీవిస్తారు. వారిలో అన్ని ఆత్మ ఫలాలు కనబడతాయి. ఆత్మీయంగాను, భౌతికంగాను, భూ సంబంధంగాను ఆశీర్వదించబడిన వారుగా ముందుకు సాగగలుగుతారు. దేవుడితో ఉన్నవాడు ఫలించటం ప్రారంభిస్తాడు. ఆత్మీయంగా, భూ సంబంధంగా, పరసంబంధంగా ఫలించటం ప్రారంభిస్తాడు. అన్ని ఒక మెచ్యూర్ వ్యక్తిగా, మెచ్యూరిటీ పొందిన వ్యక్తిగా, ఆత్మీయతలో ఎదుగుదల కలిగిన వాడుగా ముందుకు సాగగలుగుతాడు. రెండవది సూచన, రెండవ సైన్ ఏంటంటే, ఇఫ్ ఎనీవన్ విత్ ద లార్డ్ దే విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడితో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన స్వరం వింటారు. పరిశుద్ధ పేతురు ఇచ్చే సాక్ష్యం ఏంటో ఒకసారి చూడండి. పేతురు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. పేతురు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, when we were with him, we heard the voice of Jesus, we heard the voice of God. మేము దేవుని స్వరం విన్నాము అంటున్నాడు. కానీ చాలా మంది ఏమి అనుకుంటారంటే, హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ is not possible. It's very rare experience. ఇది అరుదైన అనుభవం. 1000 మందిలో ఒకరు దేవుని స్వరం వింటారు. ఎవరైనా మన మధ్యలో ప్రాఫిట్ ఉంటే ప్రాఫిటే దేవుని స్వరం వింటారని అనుకుంటారు. దట్ ఇస్ రాంగ్. అకార్డింగ్ టు జీసస్ కన్సెంట్, ఇట్స్ రాంగ్. యు నో వాట్ జీసస్ సేస్? మై షీప్ విల్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం వింటాయి. దిస్ ఈస్ వాట్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్. దిస్ ఈస్ వాట్ ట్రూత్. ఫ్యాక్ట్ ఈస్, ఇఫ్ యు ఆర్ షీప్ ఆఫ్ గాడ్, యు విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. Hearing the voice of God is very easy. As an ordinary believer, you can hear the voice of God.
నువ్వు ఒక సామాన్యుడిగా ఒక లేమ్యాన్గా, ఒక ఆర్డినరీ విశ్వాసిగా నువ్వు దేవుని స్వరం ఖచ్చితంగా వినగలుగుతావు. ప్రత్యేకమైన అభిషేకం పొందకపోయినా నీ ఆత్మలో ఉన్న మనస్సాక్షి ఎలా వచ్చిందనుకుంటున్నారు? దేవుని ఆత్మ, మీ ఆత్మ కలిసిందే మనస్సాక్షి. ఆల్రెడీ మనస్సాక్షి అంటే అందరిలో ఉంటాయి మనస్సాక్షి. ఆ మనస్సాక్షిలోనే దేవుడు ఉన్నాడు. దట్టు ఆయన సర్వవ్యాప్తి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, నీలో కూడా వ్యాపించి ఉన్నాడు. దాన్ని ఎప్పుడు నమ్ముతావో అప్పుడు ఆయన స్వరం నీకు వినపడటం ప్రారంభమవుతాయి. ఏ పిల్లోడు తన తండ్రి స్వరం వినటానికి, వాళ్ళ నాన్న స్వరం వినటానికి ట్రైనింగ్ అవుతాడు చెప్పండి? ఆ వయస్సు రాగానే పిలవగానే తండ్రి స్వరం తండ్రి పిలవగానే టప్పును తిరిగేస్తారు పిల్లలు. ఒక 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో. దానికి నో నీడ్ ఆఫ్ ట్రైనింగ్. ఇట్ ఇస్ నాట్ నో నీడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్. నో నీడ్ టు ప్రాక్టీస్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ బిలీవ్ ద ట్రూత్ సెట్ ఫ్రీ. నువ్వు సత్యాన్ని నమ్మితే సత్యం నిన్ను విడుదల చేస్తాయి, స్వతంత్రులుగా చేస్తాయి. సత్యం ఏంటంటే నువ్వు ఆయన మేపే గొర్రెలైతే ఆయన స్వరంను వింటావు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మీతో ఉండుటయే మా వాంఛయ. మమ్మల్ని బలపరచండి యేసయ్య. మా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించి, అడ్డుకొడ తొలగించి నీతో ఏకం చేయండి ప్రభా. నేను నీ శరీరం అవ్వాలి, మీరు నాకు శిరస్సు అవ్వాలి తండ్రి. ఇప్పుడు ఆ కృప దయచేయండి ప్రభా. ఇప్పుడు మిమ్మల్ని ఏకమవుతాం తండ్రి. నన్ను విడువద్దు యేసయ్య, నన్ను మరువద్దు యేసయ్య, నన్ను విడిచి దూరం వెళ్ళవద్దయ్యా. నన్ను ఏకం చేయండి అయ్యా. నీలో ఏకం చేయండి పరిశుద్ధాత్మడా. నీలో ఏకం చేయండి పరిశుద్ధాత్మడా. నిన్ను విడిచి వెళ్ళలేను ప్రభా. నీకు దూరంగా జీవించడం అసాధ్యమైన కార్యం ప్రభా. నేను దూరం వెళ్ళలేనయ్యా. ఈరోజు నీలో ఏకం చేయండి ప్రభా. చల్లారిపోయిన ఈ జీవితాన్ని మార్చండి ప్రభా. నా చల్లారిపోయిన ప్రార్థన జీవితాన్ని మార్చండి అయ్యా. పడిపోయిన జీవితాన్ని లేవనెత్తండి. మరలా ఉరికొల్పండి, మరలా మండించండి, మరలా బలపరచండి, మరలా అభిషేకించండి, మరలా ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ వెలుగుతో నింపండి ప్రభా. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చిన గాక, మిమ్మల్ని మండించిన గాక, మిమ్మల్ని రగిలించిన గాక. ప్రభు కోసం పరిగెత్తే మనస్సు, పరిగెత్తే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాడు తండ్రి. అడ్డుకొట్టిన అడ్డంగాలు, అడ్డులు, బంధకాలు, శాపాలు అయ్యా యేసునామములో విరిగిపోనుగాక. శాపము కాడి యేసునామములో విరిగిపోనుగాక, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. శాపము కాడి యేసునామములో విరిగిపోనుగాక. మీరు ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించండి ప్రభా. మీరే దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక నవంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. అచ్చంపేటలో పరిశుద్ధాత్మ అభిషేక విడుదల కూడిక నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం అంగీరేకుల ఫంక్షన్ హాల్, హైదరాబాద్ రోడ్, అచ్చంపేట. మరిన్ని వివరాలకు 9100099643 మరియు 949497
0072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.